హాయ్ నమస్కారం అండి. నానో సిరామిక్ రూఫింగ్ టైల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కీసర దగ్గర బొమ్మల రామారం అనే విలేజ్లో ఒక ఫామ్ హౌస్లో ఉన్నామండి. ఈ ఫామ్ హౌస్ ప్రత్యేకత ఏంటంటే ఈ ఫామ్ హౌస్లో రూఫింగ్కి మొత్తం మన నానో సిరామిక్ రూఫ్ టైల్స్ వాడడం జరిగింది. అయితే మనం ఈరోజు ఆ నానో సిరామిక్ రూఫింగ్ టైల్స్ గురించి తన అనుభవాల్ని తన ఎక్స్పీరియన్స్ని ఈ ఫామ్ హౌస్ ఓనర్ని తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి, నా పేరు శ్రవణ్. నేను ఒక ఐటీ కంపెనీకి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాను. మేము ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఈ ఫామ్ హౌస్ కడదామని డిసైడ్ అయ్యాము. సో మేము ఒక స్టేజ్లో వీఆర్ కన్ఫ్యూజ్, లైక్ అది ఏంటి, స్లాబ్కి వెళ్దామా లేదంటే నార్మల్ మడ్ పెంకుల్ వాటికి వెళ్దామని. కానీ అట్ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ చూసినప్పుడు నానో సెరామిక్ ఇవి కనిపించినాయి. సో వి జస్ట్ చెక్ ఆల్ ది డీటెయిల్స్. దాంట్లో కొన్ని పాజిటివ్ పాయింట్స్ చెప్పారు, వెయిట్ గురించి, ప్లస్ లోపల టెంపరేచర్ తక్కువ ఉండడము, వర్షం పడకపోవడం అనేది. సో సరే అని చెప్పి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో వి థాట్ విల్ గో ఫర్ ఇట్. ఆఫ్టర్ ఇన్స్టలేషన్ డెఫినెట్లీ హీట్ రిడక్షన్ ఉంది, బాగుంది. అండ్ కపుల్ ఆఫ్ టైమ్స్ వర్షం పడినప్పుడు వి అబ్జర్వ్ దట్ సౌండ్ అంత లోపలికి రాదు. అండ్ ఈ ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ వీటి వల్ల ఒకవేళ ఏమన్నా యానిమల్స్ కానీ ఏమన్నా వచ్చి దాని మీద పుల్ చేద్దాం అనుకున్న మంకీస్ అట్లాంటివి అవి రాకుండా ఉంటుంది. ఇవి ఆల్మోస్ట్ యూజ్ లైక్ 3000 SFT అండ్ రియలీ ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ థ్యాంక్స్ టు Nano Ceramic team, they have really supported, and all the time they have given the material on time and everything. So I really support them, and it's good working with them. More than 10,000 satisfied customers across India.